నమస్కారం. ఈరోజు మేము ఉల్లిగడ్డ పకోడీ చేసుకుంటున్నాం. ఇంకా మేము ఎట్లా చేస్తామో చూపిస్తా. అందరిలా చేయాలంటే మేము చేయలేం కదా, మా పద్ధతుల్లో నేను చూపిస్తా. ఎప్పుడు చేసుకునేటట్టే ఇలా ఉల్లిగడ్డలు పొట్టు తీసి వాటర్లో వేసి పక్కన పెట్టుకుంటా. నేను ఈరోజు మీ అందరికీ ఉల్లిగడ్డ పకోడీ చూపిస్తున్నా. అంటే నేను ఎట్లా చేస్తానో చూపిస్తా, చూడండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి చేసుకోండి. అలాగే నచ్చిన వీడియోస్ ఈరోజే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా సన్నగా కోసి పెట్టుకోవాలి. నాకు కత్తిపీటనే బాగా అలవాటు, నేను కత్తిపీటతోనే కోస్తా. కత్తిపీటతోటే చాలా స్పీడ్గా కట్ చేస్తాను నేను. ఇట్లా సన్నగా కోసుకోవాలి. కన్ను మంట కొడతాయని నేను ముందే పొట్టు గిల్లి నీళ్ళల్లో వేసిన. ఇప్పుడు ఇట్లా గిలిస్తే కన్ను మంట కొట్టాం మంచిగా. ఎన్ని అంటే అన్ని పోయొచ్చు. ఇట్లా సన్నగా కోసుకోవాలి. తినకు, కారం వేస్తాం. ఇట్లా సన్నగా కోసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇట్లనే కోసుకుంటా. ఫస్ట్ పొట్టు తీసి వాటర్లో వేసుకొని తర్వాత కోసుకుంటా. లేకపోతే కండ్లు మామూలుగా మంట పుట్టవు. అసలు ఉల్లిగడ్డ ఒక్కటి కూడా కొయ్యలేము. ఇట్లయితే అసలు కండ్లు మంట పుట్టవు. మంచిగా ఏంటంటే అన్ని కోసుకోవచ్చు. ఇక కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కరివేపాకు అంతా ఒకసారి పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకోవాలి. ముందు మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఇట్లా చేస్తా. ఇట్లా కలుపుకుంటే అన్నిటికి కలుస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కొంచెం శనగపిండి కలుపుకుంటా. కోడికి ఇప్పుడు తెల్లారింది కూడా. కొంచెమే వాటర్ వేస్తున్నా. ఇట్లా కలుపుకోవాలి.
ఉంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి లేదు కాబట్టి కొంచెం బియ్యం పిండి వేసుకుంటే మంచిగా ఇంకా కరకర ఉంటాయి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. కారం నేను ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మా వాడు తింటాడు కాబట్టి ఎక్కువ వేయలేదు. ఉల్లిగడ్డలలో ఉన్న దాంతో మంచిగా కలిసిపోతుంది. కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి, అంతే, ఎక్కువ వేసుకోవద్దు. ఇట్లయితే మంచిగా కరకర ఉంటాయి, మంచిగా క్రిస్పీగా ఉంటాయి. నేను ఎప్పుడు ఇట్లనే చేస్తా. ఉల్లిగడ్డలు తక్కువ ఉన్న రోజు మరింత పిండి వేసి అట్లా మెత్తటి పకోడీ చేస్తా. ఇది కూడా పట్టదు, ఇది కొంచెం వేసేస్తాను. దీనెడు పట్టింది. కొంచెం సాల్ట్ సరిపోయిందో సరిపోలేదో చూసుకోవాలి. అన్నీ సరిపోయినాయి, మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇట్లా ఇట్లా ముద్దలాగా అయింది కదా, ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని కళాయి పెట్టుకొని ఇంకా పకోడీలు వేసుకొని వేపుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని చూద్దాం, పైకి వస్తే నూనె కాగినట్టు. నూనె కాగింది, ఇంకా వేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకోవాలి. మంచిగా ఎర్రగా కాలాలి. ఎర్రగా కాలితే లోపల పచ్చి పచ్చి ఉండకుండా మంచిగా ఉంటాయి, కర్ర కర్ర అంటే. ఇజ్జో అది పోయి పోతాయి, తీయకు. ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి.
మంచిగా ఎర్రగా మిగతా పిండిని కూడా వేసుకోవాలి అట్లానే సేమ్. లాస్ట్ వాయి ఆన్ చేస్తారు. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఉల్లిగడ్డ పకోడీ. నేను చేసిన ఉల్లిగడ్డ పకోడీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. నా వీడియోస్ ఈరోజే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నేను చేసిన ఉల్లిగడ్డ పకోడీ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ పెట్టండి, ఎందుకంటే మీ కామెంట్లలోనే నాకు తెలుస్తుంటుంది కదా ఎలా చేస్తున్నా అని.